కావ్య కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడిన అనామిక చెంప పలగొట్టిన అపర్ణ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కావ్య శ్వేత గురించి కళ్యాణ్ తో చెప్తూ ఉంటుంది. ఆ టైంలోనే అనామిక వస్తుంది. అనామికకి ఈ విషయం తెలిస్తే రాజ్ పరువు తీస్తుంది అని కావ్య ఆ కన్వర్జేషన్ అక్కడికి ఆపేస్తుంది. అలా సడన్ గా ఆపేసరికి అనామిక కొంచెం డౌట్ గా ఉంటుంది. సరే అని లోపలికి వెళ్తున్న టైంలో తనకి రుద్రాణి ఎదురొస్తుంది. ఏమైంది అప్పుడే వచ్చేసని అడుగుతుంది. ఏం లేదు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అని చెప్తుంది. కావ్య అప్పు గురించి కళ్యాణ్ తో మాట్లాడుతుంది ఏమో, తను నిన్ను ఇంకా మర్చిపోలేకపోతుంది అని, తను ప్రేమిస్తుంది అని చెప్తుంది ఏమో, ముందే హెచ్చరిస్తున్నాను జాగ్రత్త పడు అని రుద్రాణి చెప్పి వెళ్ళిపోతుంది. దీంతో అనామిక ఆలోచనలో పడుతుంది. ఇదేమైనా నిజమా, అలాగే జరుగుతుందా అని ఆలోచిస్తుంది. ఇంకా తెల్లారి డల్ గా కూర్చున్న అనామిక దగ్గరికి ధాన్యలక్ష్మి వెళ్లి అడుగుతుంది. ఏమైందమ్మా డల్ గా కూర్చున్నావని అడిగితే, నిన్న రాత్రి కావ్య కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నేను వెళ్ళగానే సడన్ గా ఆపేశారు. కావ్య అప్పు గురించి తనతో చెప్తుంది ఏమో అని భయంగా ఉంది అని అనామిక అంటుంది. దీంతో ధాన్యలక్ష్మికి కోపం వచ్చి, కావ్య అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, ఆ రాత్రి మీ ఇద్దరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది, ఒకవేళ మాట్లాడుకున్నా కానీ అనామిక వస్తే ఎందుకు ఆపేశారు అని తిడుతుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి, అమ్మ అదేమీ లేదు వదిన, నేను మాట్లాడుకున్న టాపిక్ వేరు, అనామిక తప్పుగా అర్థం చేసుకుంది అని చెప్తాడు. కానీ ధాన్యలక్ష్మి అదేమీ వినదు. నీకేం తెలియదు కళ్యాణ్, నువ్వు ఊరుకో అని చెప్తుంది. కానీ అనామిక మాత్రం పట్టుబడుతుంది. రాత్రి మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి, మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది, మీ ఇద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా అని అనామిక నోరు జారుతుంది. ఆ మాట అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. దీంతో అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ ఆ మాట విని అనామిక చెంప పగలగొడుతుంది. కావ్యని నేను కూడలుగా అంగీకరించలేదేమో కానీ కావ్య ఎలాంటి మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నీకు తెలియకపోయినా కానీ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక ఇంటికి ఎలాంటి కోడలు రావాలి అనుకుంటామో కావ్య అలాంటి కోడలు. ఊరుకుంటున్నా కదా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఇంకోసారి కావ్య విషయంలో తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని హెచ్చరిస్తుంది. అనామికని కొట్టిన కళ్యాణ్ కూడా ఏం రెస్పాండ్ అవ్వడు, అలాగే ఉంటాడు.